స్తోత్రం కలుగును గాక. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం చూసినట్లయితే, నీ ఇంటి వారును నీ పితరులను ఇంటివారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చును. ఇప్పుడు అది నా మనసునకు కేవలము ప్రతికూలమైనని ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవాకు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు ఏం చెప్తుందంటే, నన్ను గణపరచు వారిని నేను వారిని గణపరచుదును అంట. మొట్టమొదటిగా దేవుణ్ణి మనం గణపరిచే సమయాన్ని దేవునికి ఇవ్వాలట. ఏ నిమిత్తమైతే మనల్ని దేవుడు ఎన్నుకున్నాడో, ఏ ఉద్దేశం చేత దేవుణ్ణి పనికి పిలిచి ఉన్నాడో, దేవుని యొక్క సేవకు పిలిచి ఉన్నాడో, అది దేవునికి అంగీకారంగా ఉండాలట. దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ పనిలో దేవుడు వారిని తృణీకరిస్తాడట. ఏమంటున్నాడంటే, నన్ను కనపరచు వారిని నేను వారిని కనపరుచుదును అని అంటున్నాడు. మొట్టమొదటిగా దేవునికి సమయం ఇవ్వాలి. దేవుని కనపరచడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇక్కడ అన్నా జీవితంలో దేవుడు చాలా గొప్ప కార్యం చేసి ఉన్నాడు. ఎందుకంటే తన ఒక పిల్లలు లేనటువంటి, సత్తువు లేనటువంటి ఒక తల్లిగా ఉన్నటువంటి సమయంలో తను ఏం చేశాడంటే, సత్తువు గలటువంటి తల్లిగా చేసి ఉన్నాడు. ఒక్కసారి 2వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికి పోదురు. ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందుతురు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అన్న అనేటువంటి తన ఎల్కేనా భార్య అయినటువంటి అన్న పెనిన్నా, ఎల్కేనాకి 2 భార్యలు, పెనిన్నాకి సంతానం ఉంది, అన్నకైతే సంతానం లేదు. మరి ఆ సంతానం కోసం దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుని మందిరంలో తను దుఃఖించి ప్రార్థన చేసినప్పుడు తన జీవితంలో దేవుడు ఏం చేశాడట, ఒక సంతృప్తమైనటువంటి సత్తువు లేనటువంటి స్త్రీని సత్తువు గలగా చేయగలిగాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతవరకు ఆకలితో ఉన్నటువంటి, అంటే గర్భము లేక మరి ఎంతో ఆకలి దప్పికలతో దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడట దేవుణ్ణి ఎంతగానో కనపరిచిందట. అంతవరకు మరి తన జీవితంలో జరిగినటువంటి ఆ సంఘటన, ఏదైతే తన జీవితంలో సంతానం లేదో, తనకు ఎంతగానో దుఃఖిస్తే దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నప్పుడు తన జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప కార్యమును బట్టి దేవుని ఏ విధంగా స్తుతిస్తుందో చూడండి. తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికి పోదురు. తృప్తిగా భుజించిన వారు, చూడు, దేవుణ్ణి ఎవరైతే గణపరచగలుగుతారో, దేవుణ్ణి ఎవరైతే స్తుతించగలుగుతారో వారట దేవుని యొక్క మందిరానికి వెళ్తూ ఉంటారట. అంటే తృప్తిగా ఏమంటాడు అక్కడ, తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికి పోతురట. కూలి అంటే దేవుని యొక్క పనికి పోతురు. వాళ్ళు తృప్తిగా, వారి జీవితంలో అంతవరకు అసంతృప్తితో ఉన్నారు. అన్నా జీవితంలో, తన జీవితంలో ఏమై ఉన్నదట, అసంతృప్తి కలిగి ఉంది. అసంతృప్తి కలిగినప్పుడు దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టకుండా ఆకలి దప్పికలతో తను ఏం చేసిందట, దేవుని మందిరంలో దేవుని వాక్యాన్ని జ్ఞానిస్తూ దివారాత్రులు ప్రార్థన చేయగలిగింది. ఎప్పుడైతే ఆకలి కొన్నవారు ఆకలి తీరుదురు అని అంటున్నమాట. అంటే అంతవరకు ఆకలి దప్పికతో తన జీవితంలో తృప్తి లేని జీవితం. అంటే తృప్తి అంటే దేవుని యొక్క వాక్యం. ఇక్కడ ఆకలి తీరింది, పిల్లలు పుట్టి ఉన్నారు, తృప్తిగా భుజించింది. తనంతవరకు తన జీవితంలో లోటైనటువంటి దాన్ని దేవుడు తీర్చగలిగాడు. ఆ తీర్చిన దాన్ని తృప్తి పొందిన తర్వాత మళ్ళీ ఏం చేసిందంటే దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టలేదు. చాలా మంది తన జీవితంలో జరిగినటువంటి ఆ కార్యములు జరిగిన తర్వాత ఏం చేస్తూ ఉంటారంటే దేవుని మందిరాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఇక్కడ తృప్తిగా అంటే తన జీవితంలో కొదువైనటువంటి ఏదైతే ఉందో సంతానం అనేటువంటిది, ఒక మనిషికి ఆహారం తిన్నప్పుడు ఆకలి తీరుతూ ఉంటుంది.
అంతకన్నా విలువైంది ఏంటంటే సంతానం లేనప్పుడట తన జీవితంలో తృప్తి ఉండదు. అంతవరకు తృప్తి లేనటువంటి జీవితంగా ఉన్న తన జీవితంలో తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికి పోదురు, అంటే దేవుని యొక్క పనికి పోదురు. వారికి తృప్తిగా భుజించిన తర్వాత ఏం చేస్తారట? దేవుని పని చేయడానికి వెళ్తారు. అంతవరకు చాలా మంది ఆకలి తీరిన తర్వాత, లేకపోతే తన యొక్క జీవితంలో అన్నీ ఉన్న తర్వాత దేవుని మందిరాన్ని మర్చిపోతూ ఉంటారు. కానీ దేవుని యొక్క పనిని విడిచిపెట్టలేదట. ఇక్కడ ఆకలి తీరటం అంటే దేవుని యొక్క తన గర్భాన్ని తృప్తిపరిచినట్లుగా. అంతవరకు అసంతృప్తితో ఉన్నటువంటి అన్న గర్భాన్ని దేవుడు ఏం చేశాడట? తృప్తిపరిచాడు. తృప్తిపరిచాడు కదా అని తను దేవుని పనికి పోకుండా ఉండలేదట. మరి ఆకలి తీరిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే, నాకు ఆకలి తీరింది కదా అని ప్రశాంతంగా నిద్రపోవటమో లేకపోతే బతికిస్తూ ఉంటూ ఉంటారు. కానీ అన్న అలా చేయలేదట. అన్న అలా చేయకుండా ఏం చేసిందట? ఆకలి తీరిన తర్వాతే కూడా దేవుని పని చేయడానికి వెళ్ళిందట. చాలా మంది మనం దేవుణ్ణి ఏదో అడుగుతూ ఉంటాం. అడుగున తర్వాత మన అవసరాలు తీరిపోయిన తర్వాత దేవుని యొక్క పనిని మర్చిపోతూ ఉంటాం. మరి ఆకలి కడుపు నిండా నిండిన వ్యక్తి ఏం చేస్తాడంటే ఏదైనా పని చేయడానికి ఇష్టపడతాడా? ఇష్టపడడు. ఎందుకంటే తనకి కడుపు నిండింది కదా చాలు అనుకుంటాడు. ఇక్కడ మరి అన్న తన జీవితంలో జరిగినటువంటి ఆకలి, అంతవరకు అసంతృప్తితో ఉన్నటువంటి తన గర్భం తెరలేని స్థితిలో దుఃఖంతో ప్రార్థన చేసినప్పుడు దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఏలీ దగ్గర ఉండి మరి ఎంతో దుఃఖంతో ప్రార్థన చేసినప్పుడు తన గర్భాన్ని దర్శించి దేవుడు ఏం చేశాడట? తృప్తిపరిచాడు. అంతవరకు ఆకలి దప్పికలతో ఉన్నటువంటి తన జీవితంలో ఆకలి తీరిన తర్వాత మరి తన ఆకలిని మర్చిపోలేదు. ఎక్కడికి వెళ్ళిపోయిందట? దేవుని మందిరంలో పని చేయడానికి వెళ్ళిపోయిందట. అంటే ఇక్కడ మనుషుల యొక్క ఆకలితోటి తన పనితోటి పోల్చడం జరిగింది. మనిషి ఆకలి తీరిన తర్వాత తన పని చేయడానికి వెళ్ళడు. ఎందుకంటే తనకి సమృద్ధమైన ఆహారం కలిగి ఉంది కనుక. ఇక్కడ దేవుని లేఖనం ఏం చెప్తుందంటే, అన్న జీవితంలో అసంతృప్తిగా ఉన్నటువంటి సందర్భంలో తన జీవితంలో దేవుడు ఒక కార్యం చేసిన తర్వాత ఏం చేసిందట? దేవుని పనికి వెళ్ళిపోయిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ఏమంటున్నాడు కింద వచనం చూసినట్లయితే, గొడ్రాలు ఏడుగురు పిల్లలను కనెను, అనేకమైన పిల్లలను కన్నది కృషించిపోవును. అంతవరకు పిల్లలు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి గొడ్రాలట 7 పిల్లలను కంటదట. అసలు పిల్లలను కనటానికి అవకాశం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి అన్న జీవితంలో ఇంకా చూడు ఏం మాట అంటున్నాడు? గొడ్రాలట 7 పిల్లలను కంటదట. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏముందంటే, తన్ని ఆకలితో ఉన్నటువంటి ఆ మనిషిని ఆకలి తీర్చేటటువంటి కడుపు నిండా తృప్తిపరిచేటటువంటి వ్యక్తిగా మన దేవుడు చేస్తాడట. ఎందుకు చేస్తాడంటే, అన్న తను కనపరిచింది కాబట్టి తన్ను కనపరుస్తాడట దేవుడు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఎవరైతే నువ్వు నన్ను కనపరిచిన ఎడలా నేను నిన్ను కనపరుస్తాను అంటున్నాడు. మొట్టమొదటిగా తను ఏం చేసిందట? తన జీవితంలో జరిగినటువంటి, లేకపోతే తన జీవితంలో కొదువైనటువంటి, తన జీవితంలో ఆకలిగా ఉన్నటువంటి స్థితిని మర్చిపోయి ఏం చేసిందట? దేవుని పనికి, దేవుని మందిరానికి వెళ్ళిపోయి దేవుని మందిరంలో ఉంటూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడట? తన్నే తృప్తిపరిచాడు. ఆకలిని తీరిన తర్వాత మళ్ళీ దేవుని పనికి వెళ్ళటం మానలేదు. ఆకలి తీరిన తర్వాత కూడా, తృప్తి పొందిన తర్వాత కూడా దేవుని మందిరానికి వెళ్ళిపోతే ఏమంటున్నాడు అక్కడ చూసినట్లయితే, గొడ్రాలని ఏడుగురు పిల్లలను కన్నట్ట. అంతవరకు పిల్లలు పుట్టరు అనేటువంటి తన సవతి అయినటువంటి ఎవరు తన పెనిన తన హేళన చేసినప్పుడు అంతవరకు పిల్లలు కన్నదనేటువంటి ఆ సవితి, అంటే ఎల్కానా మొదటి భార్య అన్నతప్పుడు తను ఏం చేసిందట? ఒక గొడ్రాలని సత్తువు గల తల్లిగా చేశాడట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరి మీద నమ్మకం ఉన్నదట? దేవుని గణపరిచింది కాబట్టి. మరి ఆ కన్నటువంటి పిల్లల్ని దేవునికి ఏ విధంగా పెంచగలిగిందో చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే 7వ వచనం చూసినట్లయితే, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తివాడును ఆయనే. అంతవరకు తన జీవితంలో దారిద్ర్యమైనటువంటి జీవితం. చాలా మంది అనుకుంటారు గొప్ప ఐశ్వర్యమో ధనమో సంపాదిస్తే గొప్పవారు అనుకుంటారు. కానీ అన్నిటికన్నా విలువైంది ఏంటంటే, ఒక యవ్వన కాలంలో కుమారులు పుట్టట దేవుని స్వాస్థ్యం అంటున్నమాట. దేవుని ఇచ్చినటువంటి గర్భఫలము యెహోవా స్వాస్థ్యము, అదే ఐశ్వర్యం అంటారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే,
ఆ గర్భఫలము యెహోవా ఇచ్చినటువంటి స్వాస్థ్యము, అదే మహైశ్వర్యం అని ఇక్కడ అందుకనే అంటున్నాడు, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు. ఒకవేళ అంతవరకు తన సవితి అయినటువంటి పెనిన్నతో తను ఎంతగానో దారిద్ర్య స్థితిలో ఉన్నప్పుడు తన హేళనగా మాట్లాడింది. కానీ ఆ దారిద్ర్య స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఐశ్వర్యవంతులుగా చేశాడట, సత్తువు లేని దాన్ని సత్తువుగా చేశాడట. అంటే తనకి ఏం కావాలనుకుంది, ఈ లోకంలో ఐశ్వర్యం కాదు. కానీ ఎల్కనా అంటాడు, ఏమంటాడంటే, నేను 10 మంది కుమారుల కన్నా నేనే గొప్పవాడిని కదా అని తన భర్త చెప్పినప్పుడు తనలో సంతోషించలేదు. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు ఎంతమంది పిల్లలమ్మా అని అడుగుతారు, కానీ ఎంత సంపాదించావని ఎవరు అడగరు. అది తన జీవితంలో తన లోటైనటువంటి జీవితాన్ని అన్న చూడగలిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా చూసినట్లయితే, కృంగచేవాడును నేనే, లేవనెత్తివాడును ఆయనే అంట. ఏ స్థితిలో ఉన్నా సరే కృంగజేయవాడు నేనే. ఎందుకంటే నువ్వు ఒకానొక స్థితిలో నువ్వు కృంగిపోయి ఉండొచ్చు, ఆ స్థితి నాకు తెలుసు, కానీ లేవనెత్తిన వాడిని కూడా నేనే అన్నాడు. దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టుదును. చూసావా, మహిమ గల సింహాసనం ముందు స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి లేవనెత్తివాడును ఆయన అంట. దరిద్రులను అధికారులతో కూర్చోబెడతాడట. అంతవరకు ఆ సత్తువు లేనటువంటి స్త్రీ, ఆ సంతానం లేనటువంటి స్త్రీ లోకంతో తను ద్వేషించబడచ్చు, లేకపోతే తన కుటుంబంలోనే ద్వేషించబడచ్చు. ఎందుకంటే చాలా మంది స్త్రీలు ఒక స్త్రీకి సంతానం లేనప్పుడు ఆ స్త్రీని ఎలా చూస్తారంటే వాళ్ళని ఒక ఎందుకు వారిని ఉపయోగపడరు, లేకపోతే ఎందుకు వారు సంతానం లేదని హేళనగా చూస్తూ ఉంటారు. కానీ అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడట, దరిద్రుల్ని అధికారులతో కూర్చోబెట్టునట. మహిమ గల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. ఎంత గొప్ప మాటలు చూడండి. అంటే దేవుణ్ణి ఎవరైతే విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఆయన కనపరుస్తారో ఆయన అంట ఒక గొప్ప సింహాసనం మీద కూర్చోబెడతాడట. అంతవరకు తన జీవితంలో సత్తువు లేనటువంటి స్త్రీగా ఉన్నటువంటి ఆ అన్నాన్ని ఒక సింహాసనం మీద అధికారుల పక్క కూర్చోబెట్టేటువంటి స్థానం ఇచ్చాడట. చూడు, చాలా మంది కొంతమంది వివాహాలకు, లేకపోతే కొంతమందికి ఎక్కడికన్నా ఒక శుభకార్యాలకు వెళ్ళినప్పుడు ఆ స్త్రీకి పిల్లలు లేనట్లయితే ఆ స్త్రీని ఎలా చూస్తారట, చిన్న చూపు చూస్తూ ఉంటారు. కానీ మరి అలాంటి వాళ్ళనట దేవుడు ఏం చేస్తాడట, సింహాసనం మీద కూర్చోబెట్టే స్థితి తీసుకొస్తాడట. వాళ్ళు ఏం చేయాలట, మరి ఇక్కడ అన్న పిల్లలు లేనప్పుడు ఏం చేసిందట, దేవుని మందిరాన్ని విడవలేదు. దేవుని మందిరాన్ని విడవకుండా క్రమం తప్పకుండా దేవా అని ప్రతి దినం తుప్పంతో ప్రార్థన చేసిందట. అక్కడ ఉన్నటువంటి ఏలీ కూడా ఆశ్చర్యపోయాడట. అక్కడ ఉన్నటువంటి ఆ సేవకుడు అయినటువంటి ఏలీ కూడా. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఇంకా తర్వాత చూసినట్లయితే లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తేవాడు. అసలు లేమి అంటే ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు, అసలు నీకు సంతానమే కలదు, గొడ్రాలు అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడట, అసలు పనికి రాని దానిగా ఉన్నప్పుడట, పెంట కుప్ప మీద ఉన్నటువంటి వాడిని లేవనెత్తేవాడు ఆయననట. ఆయన తలుసుకుంటే ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన ఏం చేస్తాడట, ఒక గొప్ప సింహాసనం మీద కూర్చోబెట్టగలుగుతాడట. అధికారుల పక్కన సింహాసనం మీద కూర్చోబెట్టగలుగుతాడు. ఒక స్వతంత్రాన్ని ఇవ్వగలుగుతాడు. అంతవరకు స్వతంత్రంగా లేదు తన జీవితం. ఎంతో దుఃఖంతో బాధపడుతూ ఉండేది, ఎంతో వేదనతో కలిగి మరి దేవుని మందిరాన్ని దేవుని కనపరచడం మానుకోలేదు. అందుకని తను ఏం చేశాడట, ఒక కొనురాలుగా తీర్చిదిద్దగలిగాడు. చాలా మంది సంతానం లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారట, నిరుత్సాహ స్థితిలో ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేయాలట, దేవుని మందిరంలో ఉండి దుఃఖంతో ప్రార్థన చేయగలగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కింద చూసినట్టయితే బలము చేత ఎవడు జయమునందడు. కొంతమంది అనుకుంటారు బలము లేకపోతే అధికారం చూసి ఎవరు జయం పొందలేదు, కానీ దేవుని యొక్క మహిమ ద్వారానే, దేవుని యొక్క ఘనత ద్వారానే వాడు జయం పొందగలుగుతాడని దేవుని యొక్క లేఖనము చదివిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే 17వ వచనం చూసినట్లయితే, అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయటం. అయితే చూడండి, ఒకసారి మాట ఆగినట్లయితే, అయితే మరి ఇలాంటి గర్భాన్ని పుట్టినటువంటి కుమారుని ఎక్కడ పెంచిందట, దేవుని మందిరంలో పెంచిందట. దేవుని మందిరంలో క్రమం తప్పకుండా, ఆయన మందిరంలో 3 నెలలు క్రమం తప్పకుండా పాలిచ్చే స్థితి వరకు కూడా అక్కడే ఉంచిందట. చూడండి
3 సంవత్సరంలో ఎంతవరకు కూడా తను తీసుకెళ్ళిందో, అసలు దేవుని మందిరం క్రమం తప్పకుండా తన తల్లి తన కుమారుడు కూడా ఆ మందిరంలో ఉండటం జరిగిందట. అంటే ఆ కుమారుని మంచి మార్గంలో తీర్చిదిద్దగలిగింది. మరి ఆ తల్లిదండ్రులు చేయవలసినటువంటి పని ఏంటంటే, ఒక స్త్రీ మీదే ఆ కుమారుల్ని పెంచవలసినటువంటి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే తన బాధ్యతను మర్చి మనం ఆ కుమారుని ఇక్కడ ఏలీ కుమారులు కూడా ఉన్నారు, అలాగే అన్నా కుమారులు ఉన్నారు. ఏలీ కుమారులు దేవునికి ఇష్టలుగా లేరు. మరి ఆ మందిరంలో దేవుని పరిచర్య చేస్తూ ఏలీకి పరిచర్య చేస్తున్నటువంటి కుమారుని ఒక గొప్ప ప్రవక్తగా చేయగలిగినటువంటి సామర్థ్యుడిగా నిలబెట్టాడట దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన. ఎందుకంటే ఆ కుమారుని దేవుని యందు భయభక్తులు కలిగిన కుమారుడిగా పెంచగలిగింది కాబట్టి. మరి ఏలియా కుమారులు ఎందుకు యాజకత్వం చేసిన దేవునికి ఉపయోగపడలేదంటే కారణం ఏంటంటే, దేవుడు వాళ్ళని ఏం చేసిందంటే భయభక్తుల్లో పెంచలేదు. ఏలియా ఆ కుమారుని భయభక్తుల్లో పెంచలేదు. ఇక్కడ అన్న ఏం చేసిందంటే దేవుని యందు భయభక్తులతో పెంచింది కాబట్టి ఆ కుమారుడు గొప్ప వ్యక్తిగా నిలబడ్డాడట. దేవునికి స్తోత్రం కలిగిన. 11వ వచనం చూసినట్లయితే, 10వ వచనం చూసినట్లయితే, యెహోవాతో వాదించి వారు నాశనమగుదురు, పరమండలంలో నుండి ఆయన వారిపైన ఉరుము వలె గర్జించినట. దేవునికి చూడు ఇక్కడ అంటున్నట్టు, దేవుని యెహోవాతో వాదించేవారు. ఎవరు వాదిస్తున్నారట? ఏలియా కుమారులు దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారట. అయితే యాజకత్వం చేసినటువంటి సేవ చేసినటువంటి కుమారులే దేవునికి అంగీకారమైన జీవితంలో ఉన్నారట. ఏదైనా పిల్లలు తప్పు చేసినప్పుడు తప్పుగా మనం చెప్పకుండా ప్రోత్సహించినట్లయితే అది వారిని ప్రోత్సహించినట్లుగా అవుతుంది. ఎప్పుడైనా సరే తప్పుని తప్పుగా చెప్పాలి, ఆ తప్పుని చేయకుండా సరిదిద్దాలి. కానీ మనం దాన్ని ప్రోత్సహించకూడదు. మనం ప్రోత్సహించినట్లయితే అది వాళ్ళు తెలియచేయచ్చు. మనం తెలుసుండేలాగా చెప్పాలి. చెప్పవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. దాన్ని ప్రోత్సహించకూడదు. ఒకవేళ తెలియచేయచ్చు, వాళ్ళ పెద్దవాళ్ళంత నాలెడ్జ్ ఉండదు. నాలెడ్జ్ లేనప్పుడు మనం చెప్పాలి. ఇక్కడ ఏం చేసిందంటే, మరి అన్న ఏం చేసింది, తన కుమారుని దేవుని యందు భయభక్తులతో ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో, దేవుని పరిచర్య ఎలా చెయ్యాలో అని ప్రతి దినం తెలియజెప్పింది. అందుకనే అతను గొప్ప వ్యక్తిగా ఉంచగలిగాడట. దేవుని స్తోత్రం. మరి ఇక్కడ ఏలియా ప్రతి దినం దేవుని మందిరంలో ఉన్నాడు, ప్రతి దినం దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాడు. అలాంటి యొక్క గర్భాన్ని పుట్టినటువంటి ఏలి కుమారులట దేవునికి ఉపయోగపడలేదట. మరి ఎందుకు అయ్యారు ఆ మాట? ఎందుకు ఆ మాట అంటున్నాడు అంటే, దేవునికి అవిధేయత చూపించారు. దేవుని పనిలో వాళ్ళ భాగస్వాములు కాలేదట. చాలా మంది మ్యాక్సిమం నాకు తెలిసినంత మట్టికి ఒక తల్లి ద్వారానే బిడ్డలు తెలుసుకోగలుగుతారు. ఏదైనా సరే తండ్రి గద్దించినప్పుడు దాన్ని సపోర్ట్ చేయకూడదు. ఓహో మీ నాన్న చెప్పడరా, నువ్వు చెయ్యాలరా అని చెప్పాలి. అంతేగాని నువ్వేది చెప్తున్నావని వాళ్ళు ఎదురుకుండా మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తారట, నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటారు అనమాట. ఏ తండ్రి కానీ ఏ తండ్రులు కానీ పిల్లల మీద అబద్ధ భావంతోటో లేకపోతే వేరే దానితో చెప్పరు. వాళ్ళు ప్రేమతోనే చెప్పగలుగుతారు. ఆ ప్రేమను మనం ఏం చేయాలంటే మంచిగా తీసుకోవాలి. ఒక రోజు మనం ఆ తప్పుని చెప్పకపోతే అది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే తప్పును తప్పుగా చెప్పాలి. ఇక్కడ సమయాలని అన్న అంతగా పెంచగలిగింది. ఒకనొక దినము గర్భం లేనటువంటి తన గర్భాన్ని పుట్టినటువంటి కుమారుని ఏం చేసిందట, తన కడుపు నిండింది, తన ఆకలి తీరింది. మరి ఆకలి తీరిన తర్వాత తన దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు. అన్ని కలిగిన తర్వాత మనం ఏం చేస్తూ ఉంటామంట, మర్చిపోతాం. ఆకలి తిన్నవాడు దేన్నైనా తొక్కగలుగుతాడు అన్నట్లుగా మనం ఆకలి తీరిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో దేవుని మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ లోకంలో అనేక మంది ఉన్నారు, అనేక జనాంగం ఉన్నారు. వారందరికన్నా మనల్ని ఎందుకు తీసుకొచ్చి దేవుని మందిరంలో కూర్చోబెట్టి ఇటు రీతిగా ఆరాధించడానికి అవకాశం ఇచ్చాడంటే కారణం ఏంటంటే, మనం దేవుని గణపరుస్తున్న సీయోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సీయోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు.